హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ కొన్ని పోస్టులకి ప్రధానంగా 5th క్లాస్ అదేవిధంగా 7th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. అయితే ఈ పోస్టులకి ఎగ్జామ్ అనేది లేదు. సో రిక్రూట్మెంట్ అనేది ఎగ్జామ్ లేకుండా కేవలం మీ యొక్క మెరిట్ ఓరియంటెడ్లోనే, అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ను బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్ వచ్చేసి 6th సెప్టెంబర్ రోజున రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్ ఉంది కాబట్టి సో చాలా ఈజీ అండి, అప్లై చేయడానికి టైం ఉంది కాబట్టి ఎవరైతే 5th క్లాస్ అండ్ 7th క్లాస్ అయితే చదువున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఏ జాబ్ అయినా చేయగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ అదేవిధంగా వాచ్మెన్ లాంటి పోస్టులకి 5th క్లాస్ అండ్ 7th క్లాస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఫార్మసిస్ట్ పోస్టులకి, డ్రైవర్ పోస్టులకు కూడా ఈ అవుట్ సోర్సింగ్ బేస్డ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా చూద్దాము. సో మొదటిగా చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అండి. సో మొత్తం ఎన్ని పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది, ఒక పోస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫార్మసీ ఆర్ డి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మసీ కోర్సు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో చేసిన వాళ్ళకి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఎనీ అదర్ ఎలిజిబుల్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఎలిజిబుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట, అంటే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి. అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలగాలి, రాయగలగాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా మెడికల్ అండ్ సర్జికల్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అంటే మినిమం అండర్స్టాండింగ్ కేపబిలిటీస్ అనేటివి ఉండాలి. అదేవిధంగా డ్రగ్ అండ్ బడ్జెట్ రిలేటెడ్ స్టోర్స్ ఏవైతే మెయింటెనెన్స్ ఉంటుందో దాని రిలేటెడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి 17,500 రూపీస్ అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా మంచి శాలరీ అండి, ఎందుకంటే ఉన్న ఊర్లోనే అంటే దగ్గరలోనే బేసిక్గా అవుట్ సోర్సింగ్ బేసిస్లో చేసుకోవడం ఉన్న పరంగా నాకు జాబ్ కావాలి అన్న వాళ్ళకి ఈ పోస్ట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టు, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా తెలుగు రాయడము అదేవిధంగా చదవడం రావాలి. సో బేసిక్గా 7th క్లాస్ చదివి ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో మంచిగా ఉపయోగపడేటువంటి పోస్ట్ అనమాట. ఈ యొక్క పోస్ట్కి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 15,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాచ్మెన్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉండడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, 5th క్లాస్. దీంట్లో కూడా తెలుగు అనేది చదవగలగాలి, అదేవిధంగా రాయగలగాలి అనమాట. సో ఈ పోస్ట్ కూడా 15,000 రూపీస్ అనేది శాలరీ రావడం జరుగుతుంది. సో 5th క్లాస్ అండ్ 7th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ అండి. సో మంచి ఆపర్చునిటీ. సో గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది మంచిది అనమాట. అదేవిధంగా డ్రైవర్ పోస్ట్కి సంబంధించి కనుక క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డ్రైవర్ వచ్చేసి ఖచ్చితంగా ఒక పోస్ట్ అనేది ఉంది. సో ఖచ్చితంగా వచ్చేసి ఎస్ఎస్సి అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ కాదు, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఓకే, అది కూడా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసి ఉండాలి. అదేవిధంగా రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ట్రైనింగ్ బేస్ సేఫ్ అదేవిధంగా మోర్ స్కిల్డ్ డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి లైట్ మోటార్ వెహికల్లో. నోటిఫికేషన్ డేట్ కంటే ముందు హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎల్ఎంవి వెహికల్ మెయింటెనెన్స్, సో బేసిక్గా చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా మెయింటైన్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అదేవిధంగా గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రోడ్ సైన్ మీద, అంటే రోడ్ సింబల్స్ ఏవైతే ఉంటాయో, సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో లైట్ మోటార్ వెహికల్ ఎవరైతే లైసెన్స్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీరికి వచ్చేసి శాలరీ 18,500 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డ్రైవర్ పోస్టులకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా
ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందనే చూద్దాము. ఇప్పటివరకు క్వాలిఫికేషన్స్ చూసాం కదా. ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఉంది, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మినిమం వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఉండడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 31 ఆగస్ట్ 2025 కల్లా ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ ఎస్టీస్ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి కట్ ఆఫ్ డేట్ గుర్తుపెట్టుకోండి, 31 ఆగస్ట్ 2025 కల్లా ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఏపీ స్టేట్ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకి ఫంక్షన్స్, ఏమేం ఫంక్షన్స్ ఉంటాయి, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏంటి, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, జనరల్ డ్యూటీస్ ఆఫ్ వాచ్మెన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి డ్రైవర్ యొక్క డ్యూటీస్ ఏంటి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. వెహికల్ ఆపరేషన్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా కూడా రూల్స్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే హౌ టు అప్లై, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, క్యాండిడేట్స్ కెన్ ఆబ్టైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు డౌన్లోడ్, లేదంటే ఎన్ఐసి వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, 30 సెప్టెంబర్ 2025 5 PM కల్లా మీరు అప్లికేషన్ అనేది చేయాలి. ఓకే, సో బేసిక్గా అడ్రస్ ఏంటి, ద సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్, తాలూకా కాంపౌండ్, బోర్దిపేట్, గుంటూరు. ఓకే, ఇలా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ హిమ్ ఆర్ హిమ్సెల్ఫ్. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సూపర్స్క్రైబ్డ్ విత్ ది అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అదర్వైజ్. సో బేసిక్గా మీరు ఏదైతే ఎన్వలప్ ఉంటుందో అప్లికేషన్స్లో, ఆ ఎన్వలప్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్కి అప్లికేషన్ చేస్తున్నారా, ఆఫీస్ సబార్డినేట్కి చేస్తున్నారా, ఏ పోస్ట్కి చేస్తున్నారు అని చెప్పేసి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్స్ అనేది కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ లో కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా అప్లికేషన్స్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, ఈ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ ది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. అటెస్టెడ్ కాపీ, మార్క్స్ మెమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ అండ్ పర్మనెంట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, క్లాస్ 3rd నుంచి 10th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, అటెస్టెడ్ కాపీ, ఆధార్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎంప్లాయర్, ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఎంప్లాయర్ నుంచి. సో వీటికి సెల్ఫ్ అటెస్టెడ్ అనేది కంపల్సరీగా కావాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్. మొత్తం అగ్రిగేట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆల్ ది ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని 75 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ విల్ బి కండక్టెడ్ టు ది క్యాండిడేట్స్, దే విల్ బి అవార్డెడ్ మ్యాక్సిమం 25% మార్క్స్. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వాటి ప్రకారం 75% మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. 25 మార్క్స్ వచ్చేసి మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ బేస్డ్గా ఉంటుంది. ఓకే, రూల్ 22 ఆఫ్ ది ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అదేవిధంగా మెరిట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. దీని ప్రకారం బేసిక్గా చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ షెడ్యూల్ వచ్చేసి డేట్ ఆఫ్ అవైలబిలిటీ అప్లికేషన్స్ ఫామ్స్ వచ్చేసి 15th సెప్టెంబర్ నుంచి ఉండడం జరిగింది. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిపెంట్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 29th సెప్టెంబర్ ఉంది. ఓకే, 30 సెప్టెంబర్ కల్లా మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ మీకు బేసిక్గా కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి ద సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్, బోర్దిపేట్, తాలూక్ కాంపౌండ్, గుంటూరు. ఓకే, పిన్ కోడ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్గా క్యాండిడేట్ వచ్చి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఏపీ జైళ్ళ శాఖలో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎలిజిబులే. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఓకే, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.